బైబిల్ తెచ్చుకున్న వారు బైబిల్ మీ చేతిలో పట్టుకొని నాతో పాటు చెప్పండి. దేవా, నీ లేఖనములు పరిశుద్ధమైనవి, జీవము గలవి, శక్తి గలవి. ఈ లేఖనం ద్వారా నాతో మాట్లాడు, నన్ను బలపరిచి, నన్ను శక్తిపరిచి, నన్ను సరిపరిచి, నన్ను పంపించు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఉదయకాల సమయంలో ఇక్కడ ఉన్నవారు కొందరైనా ఆలోచిస్తూ ఉంటారు, నాకు దేవుని కొరకు దేవుని యొక్క కార్యాలు చెయ్యాలి అనే ఒక ఆశ నాలో ఎంతగానో ఉందండి. దేవుని యొక్క రాజ్యాన్ని కొరకు నేను ఏదైనా చెయ్యాలి, దేవుని కొరకు ఏదైనా చెయ్యాలి అనే ఆశ నాకు ఉంది, కానీ నాకు దర్శనము కూడా ఉంది, కానీ నా దగ్గర వనరులు ఏవి కూడా లేవు. నాకు చేయడానికి సామర్థ్యం లేదు, లేకపోతే ధనము లేదు, లేకపోతే ఏవో వనరులు, నేను చెయ్యాలనుకునేవి చేయడానికి నాకు అవకాశం లేదు అనే ఆలోచనలో ఈ ఉదయకాల సమయంలో ఎవరైనా ఉన్నట్లయితే జాగ్రత్తగా ఈ దినాన్న చెప్పబడుతున్న మాటలను మీరు గ్రహించాలని ప్రభుపేట కోరుతున్నాం. అదేవిధంగా ఈ ఉదయకాల సమయంలో ఇంతవరకు దేవుని కొరకు, దేవుని యొక్క రాజ్యాన్ని కొరకు ఆలోచించలేని వారు, లేకపోతే దేవుని కొరకు ఏదైనా చెయ్యాలి, దేవుని యొక్క కార్యము కొరకు నేను తోడ్పడాలి, దేవుని యొక్క రాజ్య అభివృద్ధిలో నేను ఉండాలి అనే ఆలోచన ఇంతవరకు మీకు కలగలేనట్లయితే మీరు ఏమి కోల్పోతున్నారు, ఏం మిస్ అయిపోతున్నారు అనేది కూడా మీరు గ్రహించడానికి ఈ యొక్క దినాన్న చెప్పబడుతున్న మాటలను చాలా జాగ్రత్తగా గ్రహించిన వారై తీర్చబడాలి. ఈ యొక్క దినాన్న దేవుని కొరకు, దేవుని యొక్క ప్రజల కొరకు, దేవుని యొక్క రాజ్యముల కొరకు తపన కలిగిన ఇద్దరు వ్యక్తులు, వారు ఎట్టి రీతిగా వారు ముందుకు వెళ్ళారు, వారికి ఆశ కలిగింది, దేవుని కొరకు ఏదైనా చెయ్యాలి అనే ఒక తపన వాళ్ళు ఉంది. అయితే వారి యొక్క జీవితాల్లో కలిగిన వచ్చిన అనుభవాలు బట్టి మనము ఈ దినాన్న దేవుని కొరకు, దేవుని యొక్క రాజ్యాన్ని కొరకు భారము కలిగిన వారై, ఆశ కలిగిన వారై తెరచబడి, నా చేతులంతా ఖాళీగా ఉందండి, నా దగ్గర ఏ వనరులు కూడా నాకు లేవు అని మీరు అట్టి విధమైన ఆలోచనతో ఉన్నట్లయితే ఈ యొక్క దినాన్న ఈ ఇద్దరు వ్యక్తుల యొక్క జీవితాల్లో జరుగుతున్న కొన్ని సందర్భాలు చాలా జాగ్రత్తగా మీరు వినాలని ప్రభుపేట కోరుతున్నాం. మొట్టమొదటిగా నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 2 నుండి 4 వచనాలు మనం చదువుదాం. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 2 నుండి 4 వచనాలు మనం చదువుదాం. బైబిల్ ఉంటే తెరిచి చూడవలసిందిగా ప్రభుపేట కోరుతున్నాను. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 2 నుండి 4 వచనాలు. నా సహోదరులలో హననియాను ఒకడును, యూదులలో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషములో తప్పించుకొనిన యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడుగగా, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను, నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. నెహెమ్యా తన యొక్క ప్రజల కొరకు ఒక సమాచారాన్ని, ఇశ్రాయేలు ప్రజలు లేకపోతే యెరూషలేములో ఉన్న ఆ యొక్క పరిస్థితి, అక్కడ ఉంటున్న దేవుని యొక్క ప్రజల యొక్క పరిస్థితి, అదే రీతిగా ఆ పట్టణం యొక్క పరిస్థితి, యెరూషలేము పట్టణం యొక్క పరిస్థితి కొరకు నెహెమ్యాకి వర్తమానం వచ్చినప్పుడు నెహెమ్యాకి ఎంతో దుఃఖం కలిగింది, ఎంతో బాధ కలిగింది, ఎంతో వేదన కలిగి ఏం చేశాడంటే కన్నీరు కార్చి ఆ యొక్క పట్టణాల కొరకు, ఆ ప్రజల కొరకు ఏం చేస్తాడనగా దుఃఖపడి వారి కొరకు ప్రార్థించిన వాడే, వారి కొరకు ఉపవసించిన వాడై తీర్చబడ్డాడు. ఎంతగానో వారి కొరకు భారం కలిగిన వాడిగా తీర్చబడ్డాడు. ఈ యొక్క కాలం అంటే ఇశ్రాయేల్ ప్రజలు బబిలోను దేశంలో వారు అనేకమైన సంవత్సరాలుగా బానిసలుగా ఉంటూ తిరిగి వారు యెరూషలేములోకి వారు తిరిగి వచ్చారు. బబిలోను నుండి వారు విడుదల పొంది రాజుగారు వారికి వెళ్ళిపోవడానికి అవకాశం ఇచ్చినప్పుడు అనేకులు ఏం చేశారనగా తిరిగి వారు యెరూషలేము పట్టణానికి వచ్చారు. కానీ యెరూషలేము మొత్తం కూడా నాశనం చేయబడింది. యెరూషలేము గోడలు, యెరూషలేము యొక్క దేవాలయము, యెరూషలేములో ఏది కూడా ఒక ఆకారం లేకుండా, ఒక రూపం లేకుండా
నాశనమైపోయిన ఒక పట్టణంగా ఉంది. ఆ కాలములో నెహెమ్యా ఎక్కడున్నాడు అనగా, నెహెమ్యా రాజుగారి యొక్క భవనములో తను ఒక మంచి ఒక స్థానములో, మంచి ఒక సుఖకరమైన జీవితంలో, ఏ బాధ లేని, ఏ సమస్య లేని, లేకపోతే అధికమైన వేదన, బాధ, కష్టము లేని ఒక జీవితాన్ని తాను జీవిస్తున్నాడు. ఆ కాలములో ఒక సమాచారాన్ని విన్నాడు. తన యొక్క సహోదరి దగ్గర నుంచి ఒక సమాచారం విన్నాడు. ఏం సమాచారం అనగా, మన యొక్క ప్రజలు ఎలా ఉన్నారు, యెరూషలేము పట్టణం ఎలాగుంది అనే వర్తమానం ఏం తెలిసిందనగా, పట్టణం ఇంకా అలాగే ఉంది, నాశనం అయిపోయి పాడైపోయి ఆ యొక్క గోడలన్నీ పడిపోయి ఉన్నాయి, ప్రజల యొక్క పరిస్థితి కూడా ఏం బాలేదు. ఆ మాట వినేగానే నెహెమ్యాకి ఏం కలిగిందనగా, ఎంతో బాధ, ఏడ్చాడు, దుఃఖపడ్డాడు. వారి కొరకు భారం కలిగిన వాడుగా తీర్చబడ్డాడు. వారి కొరకు ఎంతో బాధ కలిగిన వాడుగా తీర్చబడి ఏం చేశాడు అనగా, వారి కొరకు ప్రార్థించడం ప్రారంభించాడు. వారి కొరకు ఉపవసించి ప్రార్థించడం ప్రారంభించాడు. భారం కలిగి వారి ఎడల ఎంతో ఒక తపన కలిగిన వాడుగా తీర్చబడ్డాడు. దేవుని యొక్క ప్రజల కొరకు, దేవుని యొక్క పట్టణాల కొరకు తనలో ఉన్నదేమనగా ఒక అధికమైన భారం. అయ్యో ఆ పట్టణము, అమ్మో అది దేవుని యొక్క పట్టణం, దేవుని యొక్క మందిరమున పట్టణం, అది దేవుని యొక్క ప్రజలు, వారికి ఏమైపోతున్నారు, వారి పరిస్థితి ఎందుకు ఎలా ఉంది, మా తోటి వారి యొక్క పరిస్థితి ఎందుకు ఇంత భయంకరంగా ఉందని ఏం చేస్తున్నానగా, ఉపవసించి తనకి ఏ విధమైన అవసరం లేదు, అయ్యో పాపం అనేసి వదిలేయచ్చు. ఎందుకంటే ఎక్కడో దూరంగా ఉన్నాడు, వాడి కుటుంబానికి కొన్ని తరాల వరకు ఇంకేం సమస్య లేదు, వాడు చక్కగా వాడి జీవితం అంతా కూడా మంచిగా సెటిల్ అయిపోయి ఉంది, వాడికి దేని కొరకు కూడా ఆలోచించే అవసరం లేదు. కానీ దేవుని యొక్క పట్టణాల కొరకు, దేవుని యొక్క ప్రజల కొరకు ఒక వర్తమానం విన్నప్పుడు వాడికి ఏం కలిగిందనగా, ఒక భారం, ఒక బాధ, ఒక దుఃఖం. ఎంత దుఃఖం కలిగిందంటే వారి కొరకు ఏడ్చుచు, ఆ పట్టణాల కొరకు ఏడ్చుచు, ఆ యొక్క ప్రజల కొరకు ఏడ్చుచు వారి కొరకు ఏం చేశాడు అనగా, ఉపవసించి ప్రార్థించడం ప్రారంభించాడు. నెహెమ్యాకు అంత భారం ఉంది దేవుని యొక్క ప్రజల ఎడల, దేవుని యొక్క పట్టణం ఎడల, దేవుని యొక్క కార్యాల ఎడల అంత భారం కలిగిన వాడుగా తీర్చబడ్డాడు. ఈ యొక్క దినాన ఒకవేళ మీ యొక్క వ్యక్తిగత జీవితాల్లో అంతా కూడా సెటిల్గా ఉందేమో, ఉద్యోగం ఉందండి, వ్యాపారం ఉందండి, ఇల్లు ఉందండి, కావాల్సినవన్నీ ఉన్నాయండి, దేవుడు అంత సమకూర్చాడు, దేవుడు మా ప్రార్థన ఆలకించాడు, దేవుడు మమ్మల్ని దీవించాడు, మా జీవితం బాగుంది, ఇంకెలా బతికేస్తాము, కొంచెం కూడబెడతాము, కొంచెం మా బిడ్డలకు ఉంచుతాము, జీవితంను దేవునికి భక్తిగా చర్చికి వెళ్తాం, ప్రార్థన చేస్తాం, జీవించేస్తాం అనే ఆ యొక్క మన సౌకర్యమైన స్థితిలో మనం ఉండిపోకుండా మనం ఏం చేయాలనగా, దేవుని యొక్క రాజ్యమును కొరకు, దేవుని యొక్క ప్రజల కొరకు ఏం చేయాలనగా భారం కలిగిన వారై తీర్చబడాలి. దేవుని యొక్క రాజ్య అభివృద్ధి కొరకు తపన కలిగిన వారై తీర్చబడాలి. దేవుని ప్రజల కొరకు, దేవుని యొక్క కార్యాల కొరకు భారం కలిగిన వారై తీర్చబడాలి. ఈ కాలంలో కూడా చాలామంది దేవుని యొక్క కార్యాల కొరకు భారం అంటూ ఉంటారు, దేవుని యొక్క ఏమైనా విషయాల కొరకు చాలా భారం అంటూ ఉంటారు. ఈ కాలంలో ఏదైనా భారం కలిగితే, ఏదన్నా దుఃఖం కలిగితే వెంటనే అందరూ ఏం చేస్తారు, వీడియోలు చేసేస్తారు, వీడియోలు చేసి యూట్యూబ్లో పెడతారు. ఈ కాలంలో భారం వస్తే ఏం చేస్తారంటే కూర్చొని ఎవడు ప్రార్థన చేయడు. ఈ కాలంలో ఎవరు కూడా ఏం చేయరు అనగా కూర్చొని, అయ్యో అక్కడ ఎలా జరుగుతుంది, వారి కొరకు, ఆ సంఘాన్ని కొరకు ప్రార్థన చేస్తాను, అక్కడ అలా జరిగింది, ఆ దైవ సేవకుల కొరకు ప్రార్థన చేస్తాను, ఆ ప్రాంతంలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తానని ఈ కాలంలో క్రైస్తవులు ఎవరు ఆలోచించట్లేదు. అందరి యొక్క యాత్ర అంతా ఏంటంటే, ఎలాగన్నా ఏదో జరిగిందో ఒక వీడియో తయారు చేసేయాలి, ఇలా జరిగింది, ఆ సంఘంలో అలా జరిగింది, ఆ పాస్టర్ గారు అలా చేశారు, ఆ విశ్వాసులు అలాగయ్యారు, ఆ పరిస్థితి అలాగైంది. 10 రూపాయలు సంపాదించడానికి అవి చక్కగా ట్రెండ్ అవుతాయి కనుక దాంట్లో ఒక పేరు సంపాదించడానికి, యూట్యూబ్లో సబ్స్క్రైబర్ సంపాదించుకోవడానికి ఉన్న తప్పనే కానీ వారిలో ఎవరికి ఏం లేదనగా నిజానికి దేవుని యొక్క ప్రజల కొరకు కానీ, దేవుని యొక్క సేవకుల కొరకు కానీ, దేవుని యొక్క రాజ్యాన్ని కొరకు ఏ భారం లేదు. భారం ఉందంటున్నారు కానీ అదంతా కేవలం వారి యొక్క స్వలాభం కొరకు చేసుకుంటున్న కొన్ని కార్యాలే. నిజంగా ఆ ప్రజల కొరకు భారం ఉన్నవాడు ఏం చేస్తాడనగా, వారి కొరకు ఏం చేస్తాడనగా, ఆ సంఘాన్ని కొరకు కానీ, ఆ దైవ సేవకుల కొరకు కానీ, ఆ ప్రాంతంలో ఉన్నవారి కొరకు కానీ, దేవుని యొక్క ప్రజల కొరకు ఏం చేస్తాడనగా, నెహెమ్యా వాళ్ళు ఏం చేస్తాడనగా ఉపవసించి ప్రార్థిస్తాడు. ఆ ప్రజల కొరకు గోజాడతాడు. దేవుని యొక్క సన్నిధానంలో తాను వారి కొరకు ప్రార్థించిన వాడై తెరచబడతాడు. అయితే నెహెమ్యా అటు రీతిగా
దేవుని యొక్క ప్రజల యొక్క కొరకు ఈ సమాచారాన్ని విన్నప్పుడు ఎంతోగానో దుఃఖముతో నిండబడి వారి కొరకు ప్రార్థించడం ప్రారంభించి, ఇప్పుడు ఒక వ్యక్తి వెళ్ళి ఏం చేయలేడంటే, వాడికి ఎంత డబ్బు ఉన్నా, వాడి దగ్గర వాడికి మంచి ఉద్యోగం ఉన్నా, వాడు వెళ్ళి యెరూషలేముకి వెళ్ళి వాడు ఏం చేయలేడు. వాడి ఒక వ్యక్తికి అంత సామర్థ్యం ఉండదు. ఇది ఒక పట్టణం. ఒక పట్టణానికి వెళ్ళి ఒక గోడంతా నిర్మించాలి, ఆ ప్రజలందరికీ ఇల్లులు కట్టాలంటే ఒక వ్యక్తి వలన జరిగే పరిస్థితి లేదు. ఎంత కోటేశ్వరుడైనా, ఈ కాలంలో ఎంత కోటేశ్వరుడైనా వాడు ఏం చేయలేడనగా, ఒక పట్టణంలో ఉన్న వాళ్ళందరికీ ఇల్లులు కట్టేసి ఇచ్చేసి అందరికీ అలాగే పట్టణం అంతా బాగు చేయడం ఒక్కడి వలన సాధ్యమయ్యేది కాదు. నెహెమ్యాకి భారం ఉంది, ప్రార్థించాడు, కానీ అంత పరిస్థితులన్నీ మార్చే సామర్థ్యం వాడికి లేదు. కనుక వాడు ఏం చేశాడు అనగా, రాజు దగ్గరికి వెళ్తున్నాడు. రాజు దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నాడనగా, రాజుతో తన యొక్క విషయములు చెప్పడం ప్రారంభించాడు. ఆ పరిస్థితులను చెప్పడం ప్రారంభించాడు. అయ్యా, నా ప్రజల యొక్క పరిస్థితి ఎలాగుంది, దేవుని యొక్క ప్రజల యొక్క పరిస్థితి ఎలాగుంది, దేవుని యొక్క పట్టణం యొక్క పరిస్థితి ఎలాగుంది. భారము కలిగినప్పుడు ప్రార్థించాడు. ప్రార్థించడం మాత్రం కాదు, నేను ప్రార్థన చేశాను, నా పని అయిపోయింది అనుకోలేదు. తనకు సాధ్యమైనంత వరకు ఏం చేశాడు అనగా, దేవుని యొక్క ప్రజల కొరకు ఏదో చెయ్యాలి అని ఒక తపన వాళ్ళలో కలిగింది. నేను ఏదైనా చెయ్యాలి, ఎంత చేయగలుగుతానో నాకు తెలియదు. నేను వెళ్ళి ఒక్కడనే వెళ్ళి పట్టణం గోడంతా, తర్వాత మన కథ తెలుసు, నిర్మించాడు. కానీ ఒక వ్యక్తి ఎప్పుడు కూడా నేను వెళ్ళి గోడ నిర్మించగలుగుతాను అనుకోడు. సరే నా వలన ఏం అవుతుందో చూద్దాం, నా వల్ల ఏం జరుగుతుందో చూద్దాం, ఒక 10 మందికి ఏం చేయగలుగుతానో చూద్దాం. దేవుని యొక్క ప్రజలు చాలా సమూహం ఉన్నారు, అందరికీ నేనేం చేయలేను, కనీసం కొంతమందికి ఏదైనా చేద్దాం చూడ్డానికి ప్రార్థన చేశాడు. భారంతో వారి కొరకు ప్రార్థన చేశాడు, ఉపవాసం ఉన్నాడు. నెక్స్ట్ ఏం చేస్తున్నానగా, రాజు దగ్గరికి వెళ్తున్నాడు. రాజు తన యొక్క ప్రభావంలో లేకపోతే తన సమీపంగా ఉన్న ఆ స్థితిలో ఉన్నాడు కనుక ఏం చేయగలిగాడనగా, రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో చూద్దామండి. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. 7 నుండి మేబీ 9 వచనాల వరకు మనం చదువుదాం. ఇదియుగాక రాజుతో నేనిట్లాంటిని, రాజునకు అనుకూలమైతే యూదా దేశమున నేను చేరు వరకు నన్ను దాటుచు నుండుట, నది అవతలనున్న అధికారులకు తాకీదులను, పట్టణ ప్రాకారమునకును మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకును, నేను ప్రవేశింపబోవు ఇంటికిని దూలములు మ్రానులు ఇచ్చునట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసాపునకు ఒక తాకీదును ఇయ్యుడని అడిగి తిని, అలాగున నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణా హస్తము కొలది రాజు నా మనవి ఆలకించెను. తరువాత నేను నది అవతలనున్న అధికారుల యొద్దకు వచ్చి వారికి రాజు యొక్క తాకీదులను అప్పగించి తిని, రాజు నాతో కూడా సేనాధిపతులను గుర్రపు రౌతులను పంపించెను. నెహెమ్యా దేవుని యొక్క ప్రజల కొరకు భారం కలిగిన వాడై, దేవుని యొక్క పట్టణాన్ని కొరకు భారం కలిగిన వాడై, దేవుని యొక్క మందిరం ఉన్న ఆ యొక్క పట్టణము కొరకు ఒక తపన కలిగిన వాడై ప్రార్థించి ఉపవసించి తను వెళ్ళి రాజుతో మాట్లాడినప్పుడు రాజు యొక్క హృదయంలో దేవుడు ఏం చేశాడనగా కార్యాలు జరిగించడం ప్రారంభించాడు. రాజు యొక్క మనస్సును నెహెమ్యాకు అనుకూలంగా చేసి నెహెమ్యా అడుగుతున్న వాటిని అన్నిటిని ఏం చేశాడు అనగా రాజుగారు ఓకే చేయడం ప్రారంభించారు. అయ్యా, నాకు వెళ్ళడానికి నీ లెటర్ కావాలయ్యా అన్నప్పుడు రాజుగారు ఏం చేశారనగా దాన్ని కూడా ఏం చేశారనగా ఓకే చేసేసారు. ఆయన వీడేం చేయాలన్నా ఒక్కొక్క రాజ్యాన్ని దాటుకొని వెళ్ళాలి, లేదా ఈ యొక్క ప్రాంతములు దాటుకొని వాడు వెళ్ళి వేరే ప్రాంతంలోకి ప్రవేశించడానికి రాజుగారి యొక్క అధికారం ఉన్నట్లయితే వాడి యొక్క ప్రయాణం అనుకూలంగా తీర్చబడుతుంది. మీరు కోవిడ్ కాలంలో, కోవిడ్ లాక్డౌన్ సమయంలో మీ అందరికీ తెలుసు, ఒక ఊరు నుండి వేరే ఊరు వెళ్ళడానికి ఏం కావాలనగా చాలా కష్టంగా తీర్చబడేది. ఎవరికైనా పాసులు కావాలి, చాలా విషయాలు, పాసులు అవి అన్నీ ఉంటేనే ఏం చేసేవారు అనగా ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వెళ్ళడానికి అనుకూలం ఇచ్చేవారు. అయితే ఆ కాలంలో మరి ఒక్క దేశం నుండి లేకపోతే ఒక్క పరిపాలన నుండి ఒక రాజ్యం నుండి వాడు వెళ్ళాలి అంటే రాజుగారి యొక్క అధికార పత్రిక వాడికి దొరికింది. తర్వాత వాడు అది మాత్రం కాదు, ఇంకేం అడుగుతున్నాడు అనగా మానులే కదా, ఆ యొక్క టింబర్ అడుగుతున్నాడు.
నిర్మాణాలు చేయడానికి, అక్కడ ఉన్న వారి యొక్క ఇశ్రాయేలు ప్రజలు యెరూషలేములో ఉన్న వారి కొరకు గృహాలు కట్టడానికి, అదే రీతిగా గోడ కొరకు, ప్రతి ఒక్క అవసరాల కొరకు ఏం చేస్తాడనగా ఒక మానుని అడిగాడు. అది కూడా రాజుగారు ఏం చేశారనగా దాన్ని కూడా ఆమోదం పలికారు. తర్వాత వాడిని అలా పంపించడం మాత్రం కాదు, సరే నువ్వు అడిగినన్నీ నీకు ఇస్తాను, నువ్వు వెళ్ళు అని చెప్పడం మాత్రం కాదు, వాడు అడగకుండా ఏం చేశాడనగా వాడితో పాటు సైన్యాధిపతులను, గుర్రపు రౌదులను ఏం చేశాడనగా వాడు వెంట పంపించాడు. మనం ఎప్పుడైతే దేవుని యొక్క ప్రజల కొరకు, దేవుని యొక్క పట్టణముల కొరకు, దేవుని యొక్క కార్యాన్ని కొరకు, దేవుని యొక్క రాజ్యాన్ని కొరకు తపన కలిగిన వారై, భారం కలిగిన వారై తెరచబడతామో, మన దగ్గర ఏ వనరులు లేకపోయినా మనం ఎవరి పని కొరకు భారం కలిగిన వారికి తెరచబడుతున్నాం, ఎవరి ప్రజల కొరకు భారం కలిగిన వారికి తెరచబడ్డాం, మన కులస్తులనో, మన మతస్థులనో, మన జాతి వాళ్ళనో, అది ఏది కాదు, అలాంటిదంతా పనికిరాలేనిది, అది ఏది కూడా ఉపయోగం లేనిది. కానీ మనము దేవుని యొక్క ప్రజల కొరకు భారం కలిగిన వారే తెరచబడినప్పుడు, దేవుని యొక్క ప్రజల కొరకు తపన కలిగిన వారే తెరచబడినప్పుడు, దేవుని యొక్క కార్యాల కొరకు తపన కలిగిన వారే తెరచబడినప్పుడు, మన చేతులన్నీ ఖాళీగా ఉన్నా, మన పాకెట్స్ అన్నీ కూడా ఖాళీగా ఉన్నా, మన దగ్గర చేయడానికి ఆశ తప్ప మనకి ఏ సామర్థ్యం లేకపోయినా, దేవుడు ఏం చేస్తాడనగా మన కొరకు ఊహించలేని మార్గాలను తెరిచి, రాజు యొక్క హృదయాలను మన తట్టు తిప్పి, అనేకమైన వనరులను ఏం చేస్తాడనగా మనము ఆశించుచున్న దైవికమైన పని చేయడానికి, ఆయన రాజ్య అభివృద్ధి కొరకు మనం వాడబడ్డానికి దేవుడు ఏం చేస్తాడనగా సూపర్ న్యాచురల్ కొన్ని అద్భుతమైన వనరులు ఏం చేస్తాడనగా దేవుడు మన కొరకు ఆయన తెరిచి నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ యొక్క దినాన్న మీరు యవన ప్రాయములో ఉన్నప్పుడే, మీరు యొక్క దినాల్లో మీరు ఉద్యోగాలు చేస్తుండగానే, ఈరోజు వ్యాపారాలు చేస్తుండగానే, మీ యొక్క పనుల్లో మీరు పరిగెడుతుండగా, మీ చేతివృత్తులు చేసుకుంటుండగా, హృదయంలో దేవుని కొరకు నేను ఏదన్నా చేయాలి, దేవుని యొక్క రాజ్యాన్ని కొరకు నేను ఏదైనా చేయాలి, దేవుని యొక్క రాజ్యం విస్తరించడానికి నేను ఏదైనా చేయాలి, దేవుని యొక్క ప్రజల కొరకు ఏదైనా చేయాలి, దేవుని యొక్క పరిచర్య కొరకు నేను ఏదైనా చేయాలి అనే ఒక దేవుని కొరకు, దేవుని యొక్క కార్యాల కొరకు మీరు ఎప్పుడైతే ఆలోచించడం ప్రారంభిస్తారో, మీరు ఎప్పుడైతే శ్రద్ధ కలిగిన వారై తెరచబడతారో, ఎప్పుడైతే మీ మనస్సును అటువైపు తిప్పుతారో, మీ దగ్గర లేని వనరులు దేవుడు ఏం చేస్తాడనగా మీ జీవితంలో కుమరించడం ప్రారంభిస్తాడు. దేవుడు నూతన మార్గాలు తెరవడం ప్రారంభిస్తాడు, నూతన కార్యాలు దేవుడు చేయడం ప్రారంభిస్తాడు. మీరు ఊహించలేని కార్యాలు, లేకపోతే అనుకోలేని మార్గాలు దేవుడు ఏం చేస్తాడనగా మీ కొరకు దేవుడు తెరుస్తాడు. ఎందుకనగా మీరు వెళ్తుంది, మీరు ఆలోచిస్తుంది, మీ యొక్క ధ్యానం ఎక్కడుందనగా మీ యొక్క రాజ్యాన్ని కొరకు కాదు, ఏదో మనుషుల కొరకు అని కాదు, ఏదో పేరు కొరకు అని కాదు, మీ తప్పన ఎలాగుందనగా నేనేం చేయాలి, దేవుని యొక్క రాజ్య అభివృద్ధి కొరకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క యవన ప్రాయంలో లేదా చిన్న ప్రాయంలో నుండే నేను పెద్దవాడైనప్పుడు, నేను ఎదిగినప్పుడు దేవుని యొక్క రాజ్యాన్ని కొరకు నేను వాడబడాలి, దేవుని యొక్క రాజ్య అభివృద్ధి కొరకు నేను వాడబడాలి అనే తపన చిన్న ప్రాయంలో, స్కూల్కి వెళ్తున్న కాలంలో, కాలేజ్కి వెళ్తున్న కాలంలో నీకు ఉన్నట్లయితే, నీకు జ్ఞానం లేకపోవచ్చు, నీ తల్లిదండ్రులకి నిన్ను మంచి యూనివర్సిటీకి పంపించడానికి ఉన్న సామర్థ్యం లేకపోవచ్చు, కానీ నీవు దేవుని కొరకు ఆశ కలిగిన వ్యక్తిగా తెరచబడినప్పుడు, ఈ చిన్న ప్రాయంలో, యవన ప్రాయంలో దేవుని యొక్క రాజ్యాన్ని కొరకు భారం కలిగిన వ్యక్తిగా తెరచబడినప్పుడు, దేవుడు ఏం చేస్తాడనగా నీ కొరకు ఆయన వనరులు ఆయన తెరవడం ప్రారంభిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత గొప్ప అద్భుతాలు చూడగలుగుతాం. దేవుని యొక్క రాజ్యాన్ని కొరకు తపన కలిగిన వారే తెరచబడినప్పుడు, దేవుని యొక్క రాజ్యాన్ని కొరకు ఆలోచన కలిగిన వారే తెరచబడినప్పుడు, దేవుని యొక్క ప్రజల కొరకు ఆలోచించి వారే తెరచబడినప్పుడు, మన జీవితంలో అనేకమైన కార్యాలు ఎప్పుడు పరిగెడుతూనే ఉంటాయి. మన అవసరాలు అనేకమైన ఉంటాయి, అనేకమైన బాధలు, దుఃఖములు, ప్రయాసములు, కష్టములు, శారీరకమైనవి, మానసికమైనవి, ఆర్థికమైన కార్యాలు మన జీవితంలో ఉంటున్న వేళలోనే, ఇవన్నీ పోయాక అప్పుడు నేను చేస్తాననే ఆలోచనలో ఎవరైనా ఉంటే మీ జీవితంలో ఎప్పటికీ కూడా కాలం రాదు. అన్నీ మారుతాయండి, అప్పుడు నేను దేవుడి కొరకు ఆలోచిస్తానండి. ఈ కొంచెం నా పరిస్థితి బాగాలేదండి, ఈ పరిస్థితి బాగవుతే అప్పుడు నేను ఏం చేస్తాను, దేవుని యొక్క ప్రజల కొరకు, దేవుని యొక్క రాజ్యాన్ని కొరకు, దేవుని యొక్క కార్యాలు చేస్తాను అనుకున్నావా? నీ కార్యం ఇది కాకపోతే ఇంకొకటి వస్తుంది, కాలాలు గతించిపోతాయి, కానీ నువ్వు దేవుని కొరకు ఇప్పుడు ఏం చేయలేవు. కనుక వాయిదా వేయడం మానే, పరిస్థితులు మారాలి అనుకోవడం మానే. ఈ దినము నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు దేవుని యొక్క ప్రజల కొరకు, దేవుని యొక్క రాజ్యాన్ని కొరకు, దేవుని యొక్క కార్యాల కొరకు తపన కలిగిన వ్యక్తిగా తీర్చబడు. స్వార్థమైన ఆలోచనతో కాదు, దురుద్దేశముతో కాదు,
దేవుని యొక్క రాజ్య అభివృద్ధి చేయబడాలి, దేవుని యొక్క రాజ్యము కట్టబడాలి, దేవుని యొక్క రాజ్యం విస్తరించాలి, దేవుని యొక్క కార్యాలు జరగాలి అనే ఒక ఆలోచన, ఆశ, ఒక తపనతో నువ్వు ముందుకు వెళ్ళడానికి నువ్వు సిద్ధపడినట్లయితే గొప్ప అద్భుతములు, నూతనమైన వనరులు దేవుడు ఏం చేస్తాడనగా నీ జీవితములు ఆయన తెరిచి నువ్వు ఊహించలేని రీతిగా, నువ్వు ఎప్పుడు కూడా తలంచలేని రీతిగా దేవుడు ఏం చేస్తాడనగా నీ జీవితములో ఆయన కార్యాలు జరిగించి ఆయన తీరుతాడు. విశ్వాసం కలిగిన వారు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. అయితే మొట్టమొదటిగా ఎవరి కోసం చూసామనగా నెహెమ్యా యొక్క జీవితాన్ని చూసాం. నెహెమ్యా దేవుని యొక్క ప్రజల కొరకు, దేవుని యొక్క పట్టణం కొరకు ఆయన ఒక భారం కలిగి వారి కొరకు ఉపవసించి ప్రార్థించడం మాత్రం కాదు, కానీ చాలాసార్లు ప్రార్థన చేసి వదిలేస్తాం, అయిపోయింది నా బాధ్యత అనుకుంటాం. లేదు, ప్రార్థన చేసాం మంచిదే, రెండోది ఏం చేయాలనగా ఒక క్రియ, చేయవలసింది చేయడం ప్రారంభించాలి. చేయగలిగేది ఏదో ఒకటి ఉంటుంది, నువ్వు ఆలోచిస్తే, నువ్వు తలుస్తే చేయగలిగేది ఏదో ఒకటి ఉంది, అది ఏం చేయడం అనగా అది చేయడం ప్రారంభించాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడనగా నీ కొరకు అనేకమైన వనరులు దేవుడు తేడవడం ప్రారంభిస్తాడు. చాలామంది ప్రార్థన చేసి వేచి ఉంటారు, ఏదో ఒకటి జరుగుతుందిలే, అప్పుడు చేద్దాంలే, అప్పుడు చేద్దాంలే, అప్పుడు వెళ్దాంలే, అప్పుడు ఏదో చేద్దాంలే. నువ్వు అలా వేచి ఉంటే జరిగేది కాదు. ఈ దినాల్లో ఏం చేయాలనగా ప్రార్థించాలి, దాంతోపాటు ఏం చేయాలనగా నీకు ఈ దినం ఏది సాధ్యమో దాన్ని చేయడం ప్రారంభించు. వెళ్ళగలుగుతావా వెళ్ళు, మాట్లాడగలుగుతావా వెళ్ళు, ఇవ్వగలుగుతావా ఇవ్వు. కానీ దేవుని యొక్క రాజ్యాన్ని కొరకు తపన కలిగిన వారే ఒక అడుగు ముందుకు పెట్టి నువ్వు ముందుకు వెళ్ళడానికి సిద్ధపడితే అప్పుడు ఏమవుతుందనగా దేవుని యొక్క అద్భుతాలు, దేవుని యొక్క ఆశ్చర్యమైన వనరులు ఏమవుతాయి అనగా నీ జీవితంలో తెరవబడ్డం. నీవు అంతవరకు రెండు చేతులు కట్టేసుకొని నీ చేతులన్నీ ముడిచేసుకొని నువ్వు అన్ని మారలేనండి, కార్యాలు మారనివ్వండి, పరిస్థితులు మారనివ్వండి, నాకు కొన్ని అప్పులు ఉన్నాయండి, అప్పులు తీరాలండి, నాకు కొన్ని ఉద్యోగం రావాలండి, ఆ ఉద్యోగం రానివ్వండి, నాకు ఒక ఎగ్జామ్ ఉందండి, ఎగ్జామ్లన్నీ అవ్వనివ్వండి, లేకపోతే నాకు కొంచెం శరీరం బాగాలేదండి, అది బాగానవ్వనండి, లేకపోతే నాకు ఇంకేవో కార్యాలు జరగాలి, పెళ్ళి అవ్వాలి, లేదా బిడ్డలు పుట్టాలి, లేదా అది జరగాలి, ఇది జరగాలి, అన్నీ జరిగాక అప్పుడు నేను చేస్తానండి, ప్రస్తుతానికి కొంచెం స్టక్ అయిపోయి ఉన్నానండి. చాలామంది స్టక్ అయిపోయి ఉన్నానండి. నువ్వు స్టక్ అయిపోయి ఉంటే నీ జీవితం ఎప్పుడు స్టక్ అయిపోయి ఉంటావు. నువ్వు ఉంటున్న స్థితిలో నువ్వేం చేయాలనగా దేవుని యొక్క ప్రజల కొరకు ఆలోచించడం ప్రారంభం. దేవుని యొక్క రాజ్యాన్ని కొరకు ఒక భారం కలిగిన వ్యక్తిగా తీర్చబడు. దేవుని యొక్క రాజ్యాన్ని కొరకు తపన కలిగిన వ్యక్తిగా తీర్చబడు. నీ జీవితంలో దేవుని యొక్క వనరులు నువ్వు తెరవబడడం ఏం చేయగలుగుతావు అనగా నువ్వు చూడగలుగుతావు. రెండో వ్యక్తిని చూద్దామండి. అయితే ఇంకొక వ్యక్తి ఎవరనగా ఎజ్రా. ఈ ఎజ్రా దేవుని యొక్క ప్రజల ఎడల తను ఒక ఆశ కలిగిన వాడు. నెహెమ్యా వలె దేవుని యొక్క ప్రజల కొరకు ఒక ఆలోచన కలిగిన వాడు. ఎజ్రా దేవుని యొక్క ధర్మశాస్త్రములోను బోధించుటలోను ఆయన ఏం చేశాడనగా ప్రావీణ్యత పొందినవాడు. దేవుని యొక్క ధర్మశాస్త్రమును నేర్చుకున్నట్టులో ఆయన జీవితాన్ని ఆయన ఏర్పరచుకున్నవాడు. తను అనేకులు బోధించడానికి, అనేకుల్ని దేవుని యొక్క ఆ సత్యములో నడిపించడానికి ఒక ఆశ కలిగిన వాడు ఎజ్రా. ఒక విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా వినాలి, మనకి తెలిసిందే అయినా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు దేశములో ఉండి దేవుడు వాళ్ళని బయటికి నడిపించి వాగ్దాన దేశమైన కానానును దేవుడు వారికి ఇచ్చాడు. కానాను దేశములో ఇశ్రాయేలు ప్రజలు ప్రవేశించినప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఏమన్నాడంటే, మీకు ఒక్క బాధ్యత ఉంది, ఆ బాధ్యత ఏంటంటే మీరు నా మాటకు లోబడాలి. కానీ ఇశ్రాయేలు ప్రజలు కానాను దేశంలో ఏం చేయలేదు, దేవుని యొక్క మాటకు వారు ఏం చేయలేదు, లోబడలేదు. వారు అన్య దేవతలను పూజించేవారుగా తీర్చబడ్డారు. అన్య దేవతల యొక్క ఆ కార్యాల్లో వారు మునిగిపోయిన వారుగా తీర్చబడ్డారు. వారి యొక్క అన్ని విధాల్లో కూడా దైవ విరోధమైన వ్యక్తులుగా వారు తీర్చబడ్డారు. దేవుని యొక్క మాటకు లోబడలేని వారుగా తీర్చబడ్డాడు. దేవుడు అనేకమైన ప్రవక్తలను పంపించాడు, అనేకమైన రీతిగా దేవుడు వారితో మాట్లాడాడు. కానీ ఎప్పటికీ వారు ఏం చేయలేదనగా దేవుని యొక్క మాటకు మాత్రం వారు లోబడ్డానికి సిద్ధపడలేదు. వందల కొలది సంవత్సరాలు దేవుడు వారితో మాట్లాడాడు. వందల కొలది 490 సంవత్సరాలు దేవుడు వాళ్ళతో మాట్లాడాడు. 490 సంవత్సరాలు దేవుడు వాళ్ళు దర్శించాడు. 490 సంవత్సరాలు దేవుడు వాళ్ళు ముచ్చటించాడు. అయినప్పటికీ వాళ్ళు ఏం చేయలేదనగా దేవుని యొక్క మాటకు వినలేదు. వారి మార్గాలు మార్చుకోలేదు, వారి జీవితాన్ని మార్చుకోలేదు, వారి పద్ధతులు మార్చుకోలేదు. అప్పుడు దేవుడు ఏం చేశాడనగా బబిలోను రాజైన నెబుకద్నెజరును పంపించి
ఆ దేశం అంతటిని, యెరూషలేముని, దేవాలయం అంతటిని ఏం చేశాడనగా నాశనం చేయించి వారిని ఏం చేశాడనగా బానిసలుగా తీసుకెళ్ళిపోయాడు. వారిని బానిసలుగా తీసుకెళ్ళిపోయి బబిలోన్లో 70 సంవత్సరాలు బానిసత్వం తర్వాత వారిని తిరిగి దేవుడు ఏం చేశాడనగా సైరస్ రాజు యొక్క కాలములో వారిని తిరిగి ఏం చేశాడనగా యెరూషలేము పట్టణానికి తిరిగి వారిని పంపించాడు. అయితే ఈ ప్రజలు బానిసత్వంలోకి వెళ్ళడానికి కారణం ఏంటి? వారు దేవుని యొక్క మాటకు లోబడకపోవడం వలన, వారు దేవుని యొక్క ధర్మశాస్త్రము ప్రకారంగా, దేవుని యొక్క సత్యం ప్రకారంగా జీవించకపోవడం వలన వారు ఏమైపోయారనగా బానిసలుగా తీర్చబడ్డారు. ఇప్పుడు ఈ ప్రజలు బబిలోనులో బానిసత్వంలో నుండి విడుదల పొంది ఇప్పుడు తిరిగి యెరూషలేములోకి వచ్చారు. యెరూషలేము తిరిగి వచ్చి మళ్ళా ఏం చేశారనగా యథావిధిగా వాళ్ళ తాతలు చేసినట్లే మళ్ళా దైవ విరోధమైన కార్యాలు, విగ్రహారాధనలు, వారు అన్య దేవతలు ఆరాధించే వారిని వివాహం చేసుకోవడాలు, వారి బిడ్డల్ని బలులుగా అర్పించడాలు అన్నీ కూడా వారు చేయడం ప్రారంభించారు. ఎజ్రా దేవుని యొక్క ప్రజల ఎడ భారం కలిగిన వాడై, దేవుని యొక్క ప్రజల ఎడల ఒక తపన కలిగిన వాడై, ఈ ప్రజలు వారు విడుదల పొందాలి అంటే, ఈ ప్రజలు వారు దేవుడిచ్చే ఆశీర్వాదాలు వారి జీవితాల్లో అనుభవించాలి అంటే వారు ఏం చేయాలి? దేవుని యొక్క ధర్మశాస్త్రం గ్రహించాలి, దేవుని యొక్క సత్యాన్ని గ్రహించాలి. లేకపోతే మళ్ళీ వీళ్ళు ఏమవుతారు? మరలా వీరు బానిసలుగా తీర్చబడతారు అనే ఆ భారముతో దేవుని యొక్క ప్రజలు మళ్ళా బానిసలుగా తీర్చబడకూడదు, దేవుని యొక్క పట్టణం మళ్ళా నాశనం అయిపోకూడదు అనే భారముతో ఎజ్రా ఏం చేస్తున్నాడనగా యెరూషలేముకి బయలుదేరుతున్నాడు. ఎజ్రా కూడా ఏం చేశాడనగా ఎజ్రా ఒక్కడే వచ్చేస్తే కుదరదు, చేయవలసిన చాలా కార్యాలు ఉన్నాయి కనుక ఎజ్రా రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. రాజుగారితో తన యొక్క భారాన్ని పంచుకున్నాడు, రాజుగారితో తన విషయాలని చెప్పాడు. అప్పుడు ఏం జరిగిందో చూద్దామండి. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 8 నుండి 10 వచనాలు చదువుదాం. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 8 నుండి 10 వచనాలు చదువుదాం. రాజు ఏలుబడి యందు 7వ సంవత్సరమున 5వ మాసమున ఎజ్రా యెరూషలేమునకు వచ్చెను. మొదటి నెల మొదటి దినమందు అతడు బబులోను దేశము నుండి బయలుదేరి తన దేవుని కరుణాహస్తము తనకు తోడుగా ఉన్నందున 5వ నెల మొదటి దినమున యెరూషలేమునకు చేరెను. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రము పరిశోధించి దాని చొప్పున 21వ వచనం చదువుదామండి. 21వ వచనం, ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనం. మరియు రాజునైన అర్థహాసస్త అను నేను నది అవతలనున్న ఖజానాదారులైన మీకు ఇచ్చు ఆజ్ఞ ఏదనగా, ఆకాశమందరి దేవుని ధర్మశాస్త్రంలో శాస్త్రీయ యాజకుడినైన ఎజ్రా మిమ్మను ఏదైనా అడిగిన ఎడల ఆలస్యము కాకుండా మీరు దాన్ని చేయవలనని 1000 తూముల. ఇది రాజుగారు ఎజ్రాతో ఆయన పంపిస్తున్న పత్రిక లెటర్ ఏంటనగా ఆ యొక్క ట్రెజరర్కి ఒక లెటర్ పంపించి అన్నాడు. ఏమనగా ఎజ్రా మిమ్మల్ని ఏం అడిగితే మీరు ఏం చేయండి, మీరు ఆలస్యం చేయకుండా అవసరాన్ని మీరు ఏం చేయండి అనగా అవసరాన్ని చెప్పిన మీరు ధనం ఇవ్వండి. రాజుగారు ఎజ్రాకి ఒక పత్రిక ఇచ్చి పంపిస్తున్నారు. అంత మాత్రం కాదండి, కిందకి చూడండి, ఇంకా పైకి చూద్దాం. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 14 నుండి 16 వచనాలు చదువుదాం. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయం 14 నుంచి 16 వచనాలు. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 14 నుంచి 16 వచనాలు. మా రాజ్యమందుండు ఇజ్రాయేలీయుల్లోను వారి యాజకులలోను లేవియలలోను యెరూషలేము పట్టణమునకు వెళ్ళుటకు మనపూర్వకముగా ఇష్టపడు వారెవరో వారందరూ నీతో కూడా వెళ్ళవచ్చును. మరియు యెరూషలేములో నివాసము గల ఇజ్రాయేలీయుల దేవునికి రాజును అతని యొక్క మంత్రులను స్వేచ్ఛగా అర్పించిన వెండి బంగారములను నీవు తీసుకొని పోవలెను. మరియు బబులోను ప్రదేశమందంతటా నీకు దొరుకు వెండి బంగారములంతయును జనులను యాజకులను యెరూషలేములోనున్న తమ దేవుని మందిరమునకు స్వేచ్ఛగా అర్పించు వస్తువులను నీవు తీసుకొని
పోవలెను. చూడండి, ఎజ్రా దేవుని యొక్క ప్రజల ఎడల భారముతో, అయ్యో దేవుని యొక్క ప్రజలు మొట్టమొదటిసారి వారు దేవుని యొక్క మాటకు విధేయులుగా లేకపోవడం వల్ల వారికి దేవుడిచ్చిన వాగ్దాన దేశాన్ని కోల్పోయి బబిలోన్లో బానిసలుగా తీర్చబడ్డారు. మరలా ఇప్పుడు యెరూషలేముకి వెళ్ళి మరలా అదే పని చేస్తున్నారు. వారికి ఎవరైనా నేర్పించాలి, వారికి ఎవరైనా సత్యాన్ని నేర్పించాలి, లేకపోతే మళ్ళా వారు బానిసలుగా తీర్చబడతారు అనే భారముతో దేవుని యొక్క సత్యము నేర్పించడానికి బయలుదేరి రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజుగారు ఎజ్రాను పంపించడం మాత్రం కాదు, రాజుగారు ఏమన్నారంటే, నేను నిన్ను పంపిస్తున్నాను, దాంతోపాటు నేనేం చేస్తానగా నీకు వెండి ఇస్తాను, బంగారం ఇస్తాను. నేను మాత్రం కాదు, నా ఈ దేశంలో ప్రధానులు ఏం చేస్తున్నారనగా వెండి బంగారం ఇస్తున్నారు. దేని కొరకు? నీ దేశంలో ఉన్న ప్రజల కొరకు, యాజకుల కొరకు, మందిరాల కొరకు, అక్కడ జరుగుతున్న పనుల కొరకు వారు ఏం చేస్తున్నారనగా ధారాళంగా ఇస్తున్నారు. ఇవ్వడం మాత్రం కాదు, ఇందాక మనం చదివాం, లెటర్ కూడా పంపించాడు. ఇది మాత్రం కాదు, ఈ బంగారం తీసుకెళ్ళు, ఈ వెండి తీసుకెళ్ళు, ఇంకా నీకేమైనా అవసరం అంటే నువ్వేం చేయాలనగా ట్రెజరర్ దగ్గరికి వెళ్ళి నీకేం కావాలో తీసుకో. ఎప్పుడైతే దేవుని యొక్క ప్రజల కొరకు నువ్వు భారం కలిగిన వ్యక్తిగా తీర్చబడతావో, దేవుని యొక్క ప్రజల కొరకు తపన కలిగిన వారుగా తీర్చబడతావో, నీ దగ్గర ఏ సామర్థ్యం లేకపోయినా సామర్థ్యం గలవారిని ఏం చేస్తాడనగా దేవుడు నీతో అంటగడతాడు, దేవుడు నీతో జతపరుస్తాడు, వారు నీతో కలిసి వస్తారు. వారు నీ యొక్క భారాన్ని విన్నప్పుడు, వారు నీ యొక్క ఆలోచన విన్నప్పుడు, వారు నీ మనసును చూసినప్పుడు వారు ఏం చేస్తారనగా నీతో జతపడిన వారై వారు దేవుని యొక్క కార్యాల కొరకు, దేవుడు యొక్క నీ యొక్క మనసులో పెట్టిన ఆ యొక్క ఉద్దేశం నెరవేర్చడానికి, ఆ కార్యాలు నెరవేర్చడానికి దేవుడు ఏం చేస్తాడనగా ఆయన వనరులు ఆయన తెరిచి నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప అద్భుతమండి, ఎంత ఆశ్చర్యం వాళ్ళ జీవితంలో జరుగుతుందండి. ఈ రాజులు అన్య దేశాల్లో అన్య దేవతల్ని ఆరాధించే రాజులు, అన్య దేవతల్ని ఆరాధించే రాజుల దగ్గరికి నెహమ్యా వెళ్ళాడు, అన్య దేవతలు ఆరాధించే రాజు దగ్గరికి ఎజ్రా వెళ్ళాడు. ఈ రాజులకి ఏం ఉపయోగం లేదు, యెరూషలేము ఎలా ఉన్నా ఏమైనా వాళ్ళకి ఉపయోగం లేదు. కానీ ఈ దేవుని యొక్క ప్రజల ఎడల దేవుని యొక్క భారం కలిగిన, దేవుని యొక్క ప్రజల కొరకు భారం కలిగిన నెహమ్యా, ఎజ్రా దేవుని యొక్క ప్రజల కొరకు, దేవుని యొక్క పట్టణాల కొరకు ఒక భారముతో రాజుల దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేశాడనగా రాజుల ద్వారా ఏం చేశాడనగా వాళ్ళకి ఘనమైన వనరులను దేవుడు ఏం చేశాడనగా తెరిచి నడిపించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఈ దినాన దేవుని యొక్క ఆ బలమైన హస్తం పనిచేయడం నీ జీవితంలో చూడాలా? దేవుని యొక్క కొన్ని ఆశ్చర్యమైన కార్యాలు నీ జీవితంలో జరగడం నువ్వు చూడాలా? నువ్వు ఆశిస్తున్నావా? దేవుడు నా ద్వారా కొన్ని గొప్ప కార్యాలు చేయాలండి. ఆశ మంచిది, దేవుడు నిన్ను వాడుకోవాలని ఆశ ఉందా? ఆశ మంచిది. నువ్వు దేవుని కొరకు ఉపయోగపడాలని ఆశ ఉందా? ఆ ఆశ మంచిది. అయితే ఆ ఆశ స్వార్థంగా ఉండకూడదు. ఆశ ఒక స్వార్థంగా కూడిన ఆశగా తీర్చబడకూడదు. ఆశ ఎలాగ ఉండాలనగా దేవుని యొక్క ప్రజల కొరకై ఉండాలి, దేవుని యొక్క రాజ్య అభివృద్ధి కొరకై ఉండాలి, దేవుని యొక్క రాజ్యం అభివృద్ధి చెందాలి, దేవుని యొక్క ప్రజలు దీవింపడాలి అనే భారముతో, ఒక తపనతో నువ్వు ప్రార్థించేవాడుగా నీకు అయినంత వరకు చేయడానికి సిద్ధపడి నువ్వు ముందుకు వచ్చినట్లయితే నువ్వు ఊహించలేని మార్గాలు దేవుడు ఏం చేస్తాడనగా నీ జీవితంలో దేవుడు తెరవడం ప్రారంభిస్తాడు. అనేకుల్ని తట్టు దేవుడు తిప్పుతాడు, అనేకమైన వనరులు దేవుడు నీకు తెరుస్తాడు. దాన్ని బట్టి ఏం చేయగలుగుతాం అనగా నెహమ్యా, మీకు తెలుసు కదా, నెహమ్యా వెళ్ళి ఏం చేశాడు అనగా ఆ యెరూషలేము పట్టణమును, ఆ గోడలు నిర్మించగలిగాడు, ఒక గొప్ప కార్యం చేయగలిగాడు. ఒక్క వ్యక్తికి ఉన్న భారాన్ని బట్టి ఆ పట్టణం అంతా ఏం చేయబడింది అనగా అది బలపరచబడింది. ఆ పట్టణం అంతా కూడా ఒక నెమ్మది కలిగిన ఒక ప్రతి దాంట్లో కూడా వారు ఒక ధైర్యాన్ని పొందగలిగారు. వారు పట్టణానికి ఒక రూపం కలిగిన వారుగా తీర్చబడ్డారు. ఒక్క వ్యక్తి చాలు. కానీ ఆ ఒక్క వ్యక్తికి ఉన్న భారం, నెహమ్యా అక్కడికి వెళ్ళాడు. నెహమ్యా అన్ని రీతిలుగా కూడా ఏం చేశాడు అనగా అక్కడికి వెళ్ళినప్పటికీ నేను ఆ శ్రద్ధ అంతా ఆ డబ్బులు పట్టుకొని వెళ్ళాడు, ధనాన్ని లేకపోతే బంగారం అన్నీ పట్టుకొని వెళ్ళాడు, అన్ని యొక్క పత్రికలు అన్నీ ఉన్నాయి. కానీ అక్కడ కూడా ఏం చేయలేదనగా తన అధికారంలో ఉండి ఆ పనులు చేయించడం, లేకపోతే అధికారంలో ఉండిపోవడం కాదు. కానీ అక్కడ కూడా తన భారం ఏంటంటే ఈ పనులు నేను ఆశించాను, దేవుని యొక్క ప్రజల కొరకు, ఈ పట్టణాన్ని కొరకు ఆశించి వచ్చాను, అదే భారం కొనసాగించిన వాడే తెరచబడ్డాడు. ఆ యొక్క భారములోనే అంతవరకు నిలబడిన వాడే తెరచబడ్డాడు. ఈ దినాన నీ యొక్క అవకాశం,
ఈ యొక్క 2025 సంవత్సరంలో బ్రతుకుతున్న ఈ అవకాశం నీకు నాకు మన ముందు కూడా ఉన్నది. మనము దేవుని యొక్క రాజ్యాన్ని కొరకు తపన కలిగిన వారే, దేవుని యొక్క ప్రజల కొరకు ఒక ఆలోచన కలిగిన వారే తీర్చబడి, నిజమైన భారం కలిగిన వారే తీర్చబడి, వారి కొరకు ప్రార్థించే వారే తీర్చబడి, వారు కట్టబడాలి, స్థిరపరచబడాలి, దేవుని యొక్క రాజ్యం విస్తరించాలి మనకు నిజమైన తపన మనలో ఉన్నట్లయితే దేవుడు గొప్ప అద్భుతాలు, గొప్ప ఆశ్చర్యాలు మన జీవితంలో దేవుడు ఏం చేస్తాడనగా ఆయన జరిగించడం ఆయన ప్రారంభిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నీ యొక్క మనసు ఎప్పుడు ఎలా ఉండాలంటే, నేను అనేకులకి ఎలా ఉండాలనగా దీవనకరంగా తీర్చబడాలి, నేను అనేకులకి ఆశీర్వాదకరంగా తీర్చబడాలి, నేను ఆశీర్వదింపబడాలి అనే ఆశ ఉండడం తప్పు కాదు, నా బిడ్డలు దీవింపబడాలి అనే ఆశ తప్పు కాదు. కానీ దాని యొక్క అంతం ఎలా ఉండాలంటే, నేను ఆశీర్వదింపబడాలి, కానీ అది మాత్రం కాదు, నేనేం చేయాలనగా అనేకులకి ఆశీర్వాదకరంగా తీర్చబడాలి. ప్రారంభం ఏంటంటే నేను ఆశీర్వదింపబడాలి, నేను దీవింపబడాలి, కానీ అది కాదు గమ్యం. గమ్యం ఏంటంటే నేను ఏం చేయాలనగా అనేకులకి ఆశీర్వాదకరంగా తీర్చబడాలి. నాకు మంచి వ్యాపారం కావాలి, నా వ్యాపారం ఎదగాలి, మంచిది, ప్రార్థన చేయి, దేవుని అడుగు, కానీ నీ గమ్యం ఏమి ఉండాలనగా నా వ్యాపారము దేవుని యొక్క రాజ్యానికి ఏమవ్వాలనగా ఆశీర్వాదకరంగా తీర్చబడాలి. నేను ఉన్నతమైన చదువులోకి వెళ్ళాలి, ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలి, ఉన్నతంగా నేను ఎదగాలి. నీ ఆశ మంచిదే, నీ ఆలోచన మంచిదే, నువ్వు అడగడం మంచిదే, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయి, అడుగు, పొందుకో. కానీ నీ యొక్క భారం ఏముండాలనగా ఇది నేను పొందుకున్నాను కాదు. నీ భారం ఎలాగ ఉండాలంటే, నేను పొందుకోవడం అది మొదటి అడుగు మాత్రమే, మొదటి స్టెప్ మాత్రమే. కానీ ప్రాముఖ్యంగా ఇప్పుడు నేను ఏంటంటే, నేను ఏం చేయాలని అనేకులకు ఆశీర్వాదకరంగా తెలుసు. ప్రమాదం ఏంటంటే అనేకమైన ఆశీర్వాదాల కొరకు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థిస్తారు. దేవా నా కుటుంబాన్ని దీవించి, నాకు ఉద్యోగం ఇవ్వు, వ్యాపారం అభివృద్ధిపరచు. గనక దేవుడు వారు దేవుని యొక్క బిడ్డలుగా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు, ఆ ఉద్యోగం ఇస్తాడు, ఆ వ్యాపారం అభివృద్ధి పరుస్తాడు, అప్పులను తీరుస్తాడు, వివాహాలు జరిగిస్తాడు. ఇప్పుడు మనం అడిగింది మనకు వచ్చేసింది, మనకి అదే మన గురి, అదే మన గమ్యం అయిపోయింది. మనం ఏమవుతాం అనగా చల్లబడిపోతాం, మన జీవితాన్ని కొనసాగించేస్తాం, సాధారణంగా మన జీవితం వెళ్ళిపోతుంది. ఇంకా కొన్ని పరిస్థితుల్లో దేవుడి దగ్గర నుంచి దూరంగా తీర్చబడిన సందర్భాలు కూడా ఉన్నాయి. గనక నీ గమ్యము నేను ఆశీర్వదింపబడాలి అనేది కాదు, నీ గమ్యం ఎలా ఉండాలనగా నేను అనేకులకి ఏమవ్వాలనగా ఆశీర్వాదకరంగా తీర్చబడాలి. ఈ ఒక ఉదయకాల సమయంలో ప్రతి వారు కూడా ఏదో ఒక కార్యాన్ని కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నారు. కొంతమంది ఇల్లు కొరకు ప్రార్థిస్తున్నారు, కొంతమంది ఉద్యోగం కొరకు ప్రార్థిస్తున్నారు, కొంతమంది వ్యాపారం కొరకు ప్రార్థిస్తున్నారు, కొంతమంది ధనాన్ని కొరకు ప్రార్థిస్తున్నారు, దేని కొరకు అనేకమైన కార్యాల కొరకు ప్రార్థిస్తున్నారు కదా. ఈరోజు ఒక ప్రశ్న అడగాలి, నా యొక్క ఆశ యొక్క అంతం ఇదేనా? నేను పొందుకోవాలి, నాకు దొరకాలి, నాకు ఇల్లు కావాలి, నాకు డబ్బులు కావాలి, ఇదేనా నా గమ్యం? లేకపోతే నేను ప్రార్థిస్తూ నా గమ్యం ఏమై ఉంది? ఒకవేళ అదే మన గమ్యం అయితే ఇది దాన్ని మార్చుకొని గమ్యం ఏం చేసుకోవాలంటే, నేను ఆశీర్వదింపబడాలని కాదు, అయ్యా నేను ఆశీర్వదింపబడి నేనేం చేయాలనగా అనేకులకి ఎలా ఉండాలనగా ఆశీర్వాదకరంగా తీర్చబడాలి. ఐ నీడ్ టు బికమ్ అ బ్లెస్సింగ్. నేను చేసేది అనేకులకి ఆశీర్వాదకరంగా తీర్చబడాలి, నా జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా తీర్చబడాలి, నేను చేస్తున్న ప్రతి కార్యం కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా తీర్చబడాలి అనే భారం మనలో కలిగిన వారే తీర్చబడినప్పుడు మనం చేస్తున్న ప్రయత్నాల్లో ఒక ప్రత్యేకత కనబడుతుంది. ఎందుకనగా దేవుని యొక్క హస్తం దాంట్లో నువ్వు ప్రత్యేకమైన రీతిగా చూడడం మనం గమనించగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్. మూడవదిగా ఆఖరిగా ఒక విషయాన్ని చూపెట్టి నా మాటలు నేను ముగిస్తాను. అయితే వీటన్నిటి కొరకు మనం ఈరోజు నేర్చుకుంటున్న ఈ అంశాల కొరకు యేసు ప్రభు వారు ఏం చెప్పారు అంటే, మనకు బాగా తెలిసిన లేఖన భాగమే మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనములో యేసు ప్రభు వారు అన్నారు, బట్ సీక్ ఫస్ట్, మొదటగా కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదటి వెతుకుడి. ఆయన రాజ్యమును ఏం చేయాలనగా మొదటిగా వెతుకువారై తీర్చబడాలి. అప్పుడు ఏమవుతుంది అనగా ఇవన్నీ నీకు అనుగ్రహింపబడు. ఇవన్నీ అంటే పైన వస్త్రాల కొరకు, ఆహారాన్ని కొరకు, లేకపోతే నీడ కొరకు,
ఒక మనిషికి ఉన్న అవసరాలు అన్నీ కూడా అక్కడ ఉన్నాయి. అవన్నీ కూడా నీకు అనుగ్రహింపబడతాయి. ఎప్పుడు నీవు మొదటిగా ఏమాలనగా దేవుని యొక్క రాజ్యాన్ని కొరకు ఏమాలనగా వెతికే వ్యక్తిగా తీర్చబడాలి. దేవుని యొక్క రాజ్యాన్ని వెతికే వ్యక్తిగా, దేవుని యొక్క రాజ్యము అది విస్తరించబడాలి, దేవుని యొక్క రాజ్యం బలపరచబడాలి, దేవుని యొక్క రాజ్యం ఎదగాలి అనే తపన కలిగిన వారై తీర్చబడాలి. దేవుని యొక్క రాజ్యం అంటే ఎలాగా చర్చిలు కట్టబడ్డమా, లేకపోతే అనేకులు నేను క్రైస్తవులని చెప్పుకుంటే సరిపోతా, లేదు. ఒక వ్యక్తి రక్షింపబడిన దినాన్న ఏమవుతుంది అనగా దేవుని యొక్క రాజ్యం విస్తరిస్తుంది. ఒక వ్యక్తి క్రీస్తులో బలపరచబడి ఆ వ్యక్తి తన కుటుంబం దేవుని యొక్క బలపరచబడినప్పుడు ఏమవుతుంది అనగా దేవుని యొక్క రాజ్యము స్థిరపరచబడుతుంది, దేవుని యొక్క రాజ్యం విస్తరించడం ప్రారంభిస్తుంది. నెహెమ్యా చేసింది అది, ఎజ్రా చేసింది అది. ఈ దినాన మనము కూడా ఏం చేయాలనగా మొదటిగా ఆయన రాజ్యాన్ని వెతుకువారై, ఆయన రాజ్యం ఎడల భారం కలిగిన వారై తీర్చబడాలి. ఆయన రాజ్యాన్ని కొరకు తపన కలిగిన వారే. యేసుప్రభువు అన్నారు, మొదటిగా నా రాజ్యాన్ని వెతుకు. అనేకమైన సార్లు మనం ఉన్న పరిస్థితి మన బుర్రంతా నిండిపోతుంది. అమ్మో ఈ డబ్బులు కట్టాలండి, ఈఎంఐ కట్టాలండి, అప్పులు ఉన్నాయండి, లేదా ఎలాగన్నా పరీక్ష పాస్ అవ్వాలి, ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలి, ఎలాగైనా ఇల్లు కట్టుకోవాలి. ప్రస్తుతానికి ఉన్న ఆ పరిస్థితి మన బుర్ర నిండి అదే ఉంటుంది. రాత్రి పడుకున్న అదే ఆలోచన, అదే కలలు, అదే ఆలోచన, అదే మాటలు. ఉదయం లేచినా ఏం చూసినా ఏం విన్నా ఎక్కడికి వెళ్ళినా అదే ఆలోచన, అదే మాట. కానీ ఈ దినాన్న నువ్వు ఉంటున్న పరిస్థితిలో కొంచెం ఖాళీ తీసుకొని దేవుని కొరకు, దేవుని యొక్క రాజ్యాన్ని కొరకు నువ్వు ఆలోచించడం ప్రారంభించి, దేవుడు అన్నాడు మొదటగా నా రాజ్యమును మొదటగా నువ్వు వెతుకు. అప్పుడు ఇవన్నీ నీకేం చేయబడతాయి అనగా అనుగ్రహింపబడతాయి. ఇవన్నీ నీకు అనుగ్రహింపబడతాయి. ఎంత గొప్ప వాగ్దానం అండి, ఎంత అద్భుతమైన వాగ్దానం. ఇవన్నీ నీకు అనుగ్రహింపబడతాయని యేసుప్రభువు వారు చెప్తున్నారు. నువ్వు ఆశిస్తుంది, నువ్వు ప్రార్థిస్తుంది, నువ్వు కోరుకుంటున్నవన్నీ నీకు అనుగ్రహింపబడతాయి. అది దేవుని యొక్క వాగ్దానం. కానీ ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడ్డానికి మన యొక్క బాధ్యత ఏం చేయాలనగా, మనం బిజీగా దాన్ని వెతికేవారుగా తీర్చబడకుండా మనం ఏం చేయాలనగా దేవుని యొక్క రాజ్యాన్ని వెతుకువారై తీర్చబడాలి. అంటే ఈరోజు నీకు చాలా కార్యాలు ఉన్నాయి. నీవు వ్యాపారం కోసం ఆలోచించాలా, దేని కొరకు ఆలోచించాలా, చాలా అర్జెంటుగా చేయాలి. కానీ నీ సమయాన్ని తీసుకొని దేవుని యొక్క రాజ్యాన్ని కొరకు ప్రార్థించడానికో, దేవుని యొక్క రాజ్యాన్ని కొరకు ఒక ఆలోచన, నేను దేవుని యొక్క రాజ్య అభివృద్ధి, దేవుని యొక్క రాజ్యం అభివృద్ధి చెందాలి, ఎలాగా, నా పాత్ర ఏంటి, నేనేం చేయగలుగుతాను అనే ఆలోచన ఏం చేస్తుంది తెలుసా, నీ జీవితం, నీ హృదయాన్ని మారుస్తుంది. చాలామంది ఒక సూత్రం చెప్తాను, చాలా జాగ్రత్త వినాలి. నీ హృదయము నిజంగా అది మార్చబడి, నీ జీవిత హృదయ స్థితి మార్చబడాలి అంటే నీ యొక్క హృదయము దేవుని యొక్క రాజ్యాన్ని కొరకు తపన కలిగిందిగా తీర్చబడినప్పుడు నీ హృదయంలో ఏం చేస్తావు తెలుసా, అనేకమైన మార్పులు చూడడం ప్రారంభిస్తావు. నీ హృదయంలో చాలా కార్యాలు మారాలని ఆశిస్తున్నావా? నీ హృదయంలో నువ్వు మారాలని ఆశిస్తే నీ యొక్క సొంత ప్రయత్నము, నీ యొక్క తపన, ఆ యొక్క విల్ పవర్ ద్వారా నువ్వేం చేయలేవనగా నీ యొక్క హృదయాన్ని అంతా మార్చేసుకోలేవు. కానీ హృదయ స్థితి మార్చబడ్డానికి సూత్రం ఏంటో తెలుసా, నువ్వు దేవుని యొక్క రాజ్యాన్ని కొరకు ఆలోచించడం ప్రారంభించు. దేవుని యొక్క రాజ్య అభివృద్ధి కొరకు ఆలోచించడం ప్రారంభించు. దేవుని యొక్క రాజ్యాన్ని కొరకు తపన కలిగిన వ్యక్తిగా తీర్చబడు. నీ హృదయ స్థితి దాని మట్టుకు అదే మారడం ప్రారంభిస్తుంది. ఎందుకో తెలుసా, నీ హృదయం ఇప్పుడు ఏమైందనగా దేవుని యొక్క హృదయంతో, యేసుప్రభు యొక్క హృదయంతో ఒకటిగా అయింది. యేసుప్రభు వారు ఎల్లప్పుడూ కూడా ఏం ఆలోచించారనగా, తండ్రి యొక్క రాజ్యము, తండ్రి యొక్క చిత్తము, రాజ్యము విస్తరించబడాలి. ఈ దినాన మన హృదయము ఆయన హృదయముతో ఒకటిగా తెరచబడినప్పుడు మన హృదయములు ఏమవుతాయి అనగా తప్పక అనేకమైన మార్పులు, వ్యత్యాసములు రావడం ప్రారంభిస్తాయి. ప్రైజ్ ది లార్డ్. అర్థమైన వారు మాత్రం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. అందుకే యేసుప్రభువు అన్నారు, ఇవన్నీ కూడా నీకు అనుగ్రహింపబడతాయి. నీ అవసరములన్నీ కూడా నేను చూస్తున్నాను, నీ అవసరములన్నీ కూడా దేవుడు తీరుస్తాడు. కానీ మొట్టమొదటిగా ఈ దినాన్ని ఏం చేయాలనగా నీ మనస్సును ఆయన రాజ్యాన్ని తట్టు తిప్పాలి. మొదట్లోనే నెహెమ్యాలా భారం వచ్చేస్తుందని చెప్పట్లేదు.
వెళ్తున్న కొలది ఏమవుతుంది అనగా నీకు ఆ రాజ్యాన్ని కొరకున్న భారం, నువ్వు శ్రద్ధ పెట్టడం ప్రారంభిస్తే భారం ఏమవుతుందనగా నెమ్మది పెరుగుతుంది. నాకేం లేదండి, నేను అనుకుంటున్నాను కానీ దేవుని యొక్క రాజ్యాన్ని అలాంటి భారం నాలో లేదండి, లేకపోతే నేనేం చేస్తానండి. ఎందుకు లేదంటే నీ శ్రద్ధ అక్కడ లేదు గనక లేదు. నిజానికి దేవుని యొక్క రాజ్యం ఎడల నీ శ్రద్ధ ఉంటే ప్రతిరోజు 10 నిమిషాలు పక్కన పెట్టి దేవుని యొక్క రాజ్యాన్ని కొరకు ఆలోచించు. నీ ప్రార్థనలో ఒక 2 నిమిషాలు, ఒక 2-3 నిమిషాలు దేవుని యొక్క రాజ్యాన్ని కొరకు ప్రార్థన చేయి. నీకు తెలియకుండానే కొన్ని దినాల్లో నువ్వు అలాగ దేవుని యొక్క రాజ్యాన్ని కొరకు, దేవుని యొక్క రాజ్య అభివృద్ధి కొరకు ప్రార్థించుచుండగా, వేరే సంఘముల కొరకు, పరిచర్యల కొరకు, దేవుని యొక్క కార్యాల కొరకు, దేవుని యొక్క రాజ్యం అభివృద్ధి చెందడం కొరకు నువ్వు ప్రార్థించుచుండగా, రోజులో ఒక 5 నిమిషాలు నువ్వు కూర్చొని దేవుని యొక్క రాజ్యాన్ని కొరకు ఆలోచించుచుండగా నీలో ఏమవుతుందో తెలుసా? దేవుని యొక్క రాజ్యానికి ఉన్న భారం పెరుగుతుంది. ఒక దినాన్ని నువ్వు కూడా ఏం చేస్తావు అనగా, మీరు కూడా ఏం చేస్తారు అనగా, నెహెమ్యా వలె దేవుని యొక్క సన్నిధానంలో ఏడుస్తారు. నెహెమ్యా వలె దేవుని యొక్క సన్నిధానం ఏం చేస్తారుగా, ఉపవసిస్తారు. దేవుని యొక్క రాజ్యాన్ని కొరకు తపన కలిగిన వారే తీర్చబడతారు. దేవుని యొక్క రాజ్యాన్ని కొరకు భారం కలిగిన వారే తీర్చబడతారు. దేవుని యొక్క రాజ్యాన్ని కొరకు ప్రార్థించడం మాత్రం కాదు, కానీ ఇప్పుడు నేను దేవుని యొక్క రాజ్యాన్ని కొరకు ముందుకు వెళ్తాను అని ఒక ధైర్యమైన తీర్మానం తీసుకొని ముందుకు రాగలిగిన వారే తీర్చబడతారు. దాన్ని బట్టి మన యొక్క జీవితంలో దేవుని యొక్క కార్యాలు స్వయంగా మనం అనుభవించడం ప్రారంభిస్తాం. దేవుని యొక్క ఘనమైన కార్యాలు మన జీవితంలో అనుభవించడం ప్రారంభిస్తాం. మన జీవితం విలువైందిగా తీర్చబడుతుంది. ఈ లోకంలో నువ్వు ఇంక ఏది సంపాదించినా, ఏది సంపాదించకపోయినా, ఒకవేళ ఈ లోకంలో అందరు నిన్ను మర్చిపోయినా, దేవుని యొక్క రాజ్యాన్ని కొరకు నువ్వు బతికినప్పుడు నీ జీవితం ఏమవుతుంది అనగా, నిజమైన విలువ కలిగిందిగా, ప్రాముఖ్యత కలిగిందిగా తీర్చబడుతుంది. గొప్ప ఆశీర్వాదకరమైన జీవితంగా తీర్చబడుతుంది. ఈ ఉదయకాల సమయంలో నీలో ఉందా దేవుని యొక్క రాజ్యాన్ని కొరకున్న ఆ తపన? నెహెమ్యా వలె దేవుని యొక్క రాజ్యాన్ని కొరకు, దేవుని యొక్క ప్రజల కొరకున్న భారం ఉందా? ఎజ్రా వలె దేవుని యొక్క ప్రజల కొరకు భారం ఉందా? లేకపోతే ఈ దినాన్న ప్రారంభించు. మ్యాజిక్ కాదండి, మ్యాజిక్గా జరిగేది కాదు, బై ఇంటెన్షన్. మనం అనుకొని శ్రద్ధ పెడితేనే జరుగుతుంది. ఎలా శ్రద్ధ పెట్టాలి అది కూడా చెప్పాను. ప్రతిరోజు ఏం చేయాలి? కొన్ని నిమిషాలు కూర్చొని, రాస్తే రాయండి, లేకపోతే కూర్చొని ఆలోచించండి, దేవుని యొక్క రాజ్య అభివృద్ధి కొరకు నేను ఏం చేయగలుగుతాను. వినడానికి ఇష్టపడండి దేవుని యొక్క రాజ్యాన్ని కొరకు. ఆ పాస్టర్ గారు ఎలా చేశారు, ఆ సంఘంలో ఎలాగైపోయింది, అలాంటిది కాదు వినడానికి. దేశంలో ఒక క్రైస్తవుల యొక్క పరిస్థితి, సంఘముల కొరకు, సంఘాలకు వ్యతిరేకంగా జరుగుతున్న కార్యాలు, ఎక్కడ అనేకులు ఇంకను నశించిపోతున్నారు, క్రైస్తవులు లేకపోతే ఏ ప్రాంతాల్లో ఇంకా అనేకులు దేవునితో తిప్పబడట్లేదు, ఎక్కడ ఇంకా అనేకులు దేవుని తృణీకరించిన వారే దేవుణ్ణి విడిచిపెట్టేసి తిరిగి దూరంగా వెళ్ళిపోతున్నారు, ఎక్కడైతే దేవుని యొక్క కార్యాలు ఇంకా దేవుని యొక్క సువార్త మన అందలేని ప్రాంతాలు ఎక్కడున్నాయో వెతకడం ప్రారంభించండి. వినడానికి ఇష్టపడిన వారే తెరచబడండి. ఈ ప్రార్థనలో ఒక 2-3 నిమిషాలైనా దేవుని యొక్క రాజ్యాన్ని కొరకు ప్రార్థించడం ప్రారంభించండి. నెమ్మదిగా ఏమవుతుందనగా, దేవుని యొక్క రాజ్యాన్ని కొరకు ప్రత్యేకమైన భారం కలిగిన వారే తీర్చబడతారు. అటువంటి భారము దేవుడు చిన్నపిల్లలకి, యవనస్తులకి, పెద్దవారికి, సంఘములో ఉన్న ప్రతి వారికి దేవుడు అనుగ్రహించి నడిపించును గాక. కళ్ళు మూసుకుందామండి, మన జీవితాలు సమర్పించుకుందాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో దయచేసి అందరూ కళ్ళు మూసుకుందామండి. ప్రతి వారు కూడా కళ్ళు మూసుకుందాం. మనం కళ్ళు మూసుకుందాం, మనం ప్రార్థన చేద్దాం. ఈ దినాన్న నిజంగా ఈరోజు మనం ప్రార్థన చేయడం ప్రారంభిద్దామండి. ఇక్కడ ప్రారంభిద్దాం. దేవుని యొక్క రాజ్యాన్ని కొరకు ఆలోచించడం, దేవుని యొక్క రాజ్యం కొరకు తపన కలిగిన వారే తీర్చబడ్డం ఇక్కడ ప్రారంభిద్దాం. ఈరోజు ప్రారంభిద్దాం, ఇప్పుడు ప్రారంభిద్దాం, ఈ క్షణం మనం ప్రారంభిద్దాం. మనము ఈ యొక్క దినం ఇక్కడి నుంచి వెళ్ళిపోకముందే కొన్ని నిమిషాలు దేవుని యొక్క రాజ్యాన్ని కొరకు, దేవా నేను నా జీవితం బట్టి నీ రాజ్యం విస్తరించాలి, నా జీవితం బట్టి నీ రాజ్యం కట్టబడాలి, నా జీవితం బట్టి అయ్యా నీ రాజ్యములో ఒక ప్రభావం కలిగిన ప్రభావితమైన ఒక వ్యక్తిగా నేను తీర్చబడాలి. అటువంటి ఆశ, అటువంటి భారం కలిగిన వారే తీర్చబడదాం. అటువంటి ఒక తపన కలిగిన వారు, ఆలోచన కలిగిన వారే తీర్చబడదామండి.
హృదయపూర్వకంగా దేవుని అడుగుదామా? హృదయపూర్వకంగా అటువంటి ప్రార్థన చేసిన వారే తెరచబడదామండి. ఈరోజు ఆ ప్రార్థన ప్రారంభిద్దాం, ఆ ప్రార్థన కొనసాగించి వారే తెరచబడదాం. ఈ దినం ఆ ప్రార్థన ప్రారంభించి ఆ ప్రార్థన కొనసాగించిన వారే తెరచబడదామండి. దయచేసి ప్రతి వారు కూడా ప్రార్థిద్దామా? దేవా, నీ రాజ్యమును అభివృద్ధి చేయండి, నీ రాజ్యమును విస్తరించండి అయ్యా. నీ రాజ్యము అయ్యా కట్టబడాలి అయ్యా తండ్రి. అనేకులు రక్షింపబడాలి, అనేకమైన సంఘాలు బలపరచబడాలి అయ్యా. సంఘము లేని స్థలములు సంఘములు కట్టబడాలి, సువార్తమానం అందలేని స్థలములు సువార్తమానం అందజేయబడాలి అయ్యా తండ్రి. అయ్యా నేను నీ రాజ్యమున కొరకు ఉపయోగపడాలి అయ్యా. నా ఉద్యోగం ద్వారా నీకు అనేకులకు ఆశీర్వాదకరంగా తెరచబడాలి, నా వ్యాపారం ద్వారా నేను అనేకులకు ఆశీర్వాదకరంగా తెరచబడాలి, నా చదువు ద్వారా అనేకులకు ఆశీర్వాదకరంగా తెరచబడాలి, నా జీవితంలో నా పలుకుబడి బట్టి నేను అనేకులకు ఆశీర్వాదకరంగా తెరచబడాలి, నా ఆయుష్ని బట్టి నేను అనేకులకు ఆశీర్వాదకరంగా తెరచబడాలి, నేను అనేకులకు దీవనకరంగా తెరచబడాలి. నీ రాజ్య అభివృద్ధిలో నాకు ఒక పాత్ర కావాలయ్యా. నేనేదో బ్రతికి నేను చనిపోవడం కాదయ్యా, నీ రాజ్యాన్ని కొరకు తపన కలిగిన వ్యక్తిగా నేను తీర్చబడాలి. నేర్పించండి, నాకు నేర్పించండి, నాకు నేర్పించండి ప్రభువా అయ్యా. నీ రాజ్యమే, నీ రాజ్యం కొరకు నేను తప్పించుచున్నానయ్యా. అయ్యా, ఉదయకాల సమయంలో మా మూతి పెట్టిన నీ అమూల్యమైన మాటలు బట్టి నీకు స్తోత్రాలు. మా హృదయములో నూతన కార్యాలు ప్రారంభించండి. నీ రాజ్యమున కొరకు తపన కలిగిన వారే, ఆలోచన కలిగిన వారే, శ్రద్ధ కలిగిన వారే, ఒక నెహమ్యా వలె, ఒక ఎజ్రా వలె నీ ప్రజల కొరకు, నీ పట్టణమున కొరకు, నీ రాజ్యమున కొరకు తపన కలిగి ముందుకు వెళ్ళడానికి నీ కృప దయచేయండి. కూడి వచ్చిన ప్రతి వ్యక్తిని, వారి కుటుంబాలు మీరు దీవించండి. వారి చదువులు, వారి ఉద్యోగములు, వారి వ్యాపారములు, చేతి వృత్తులు దీవించండి. వేదంలో దుఃఖములో ఉన్న వారిని ఆదరించండి. శారీరకమైన బలహీనతలో ఉన్న వారిని స్వస్థపరచండి. మానసికమైన ఒత్తిడిలో ఉన్న వారిని ధైర్యపరచండి. కూడి వచ్చిన ప్రతి వ్యక్తిని, వారి కుటుంబాలు దీవించి ఆశీర్వదించండి. కృతజ్ఞత అర్పణలు, కానుకలు, దశభాగములు అర్పించుటకు చాచుచున్న ప్రతి హస్తమును 30దంతులుగా, 60దంతులుగా, 100ంతులుగా దీవించండి. వారు మీకిస్తుండగా నిండైన దేవులు, నిండైన ఆశీర్వాదాలు వారిపై, వారి కుటుంబాలపై మీరు కుమ్మరించండి. ఈ వారంలో జరుగుతున్న సమస్త కార్యములు నీ నెమ్మది, నీ సమాధానం దయచేసి మా జీవితాల బట్టి కేవలం మీరే మహిమ పొందమని ప్రభు యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.